ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేశాను. బ్యాక్ ఎండ్ కూడా రెడీ. కానీ 2 సెపరేట్‌గా ఉన్నాయి. అప్పుడు నేను ఒక స్మాల్ ఫ్యూచర్ బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యా. వెల్కమ్ టు డే 62 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో నేను క్లీన్ కోడ్ గురించి షేర్ చేశాను. ఇవాళ నేను రియాక్ట్, ఎక్స్‌ప్రెస్, మాంగోడీబీ కలిపి నా ఫస్ట్ మినీ మన్ ఫ్యూచర్ బిల్డ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేస్తాను. ముందు వరకు నేను ఫ్రంట్ ఎండ్ సెపరేట్‌గా బిల్డ్ చేశాను. బ్యాక్ ఎండ్ సెపరేట్‌గా బిల్డ్ చేశాను. కానీ అవి 2 కనెక్ట్ అవ్వకపోతే యాప్ కంప్లీట్‌గా అనిపించలేదు. అప్పుడు నేను డిసైడ్ అయ్యా. స్మాల్‌గా ఒక ఫ్యూచర్ బిల్డ్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ నుండి వచ్చిన డేటా పంపించి బ్యాక్ ఎండ్‌లో స్టోర్ చేసి మళ్ళీ యూఐలో చూపించాలని. నేను ఒక సింపుల్ ఫామ్ క్రియేట్ చేశా. యూజర్ ఇన్పుట్ తీసుకొని బ్యాక్ ఎండ్‌కి సెండ్ చేశా. బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్‌లో సేవ్ అయింది. తర్వాత గెట్ ఏపీఐ వల్ల మళ్ళీ ఫెచ్ చేసి యూఐలో డిస్ప్లే చేశా. ఫస్ట్ టైం డేటా ఫుల్ ఫ్లోలో మూవ్ అయినట్టు అనిపించింది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, మళ్ళీ ఫ్రంట్ ఎండ్. అప్పుడు నాకు స్ట్రాంగ్‌గా అనిపించింది ఇది రియల్ అప్లికేషన్ అని. అప్పుడు నాకు క్లియర్ అయింది ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ ఎలాగా సరిపోదు. ఇంటిగ్రేషన్ వల్లనే ఫుల్ స్టాక్ మీనింగ్ కంప్లీట్ అవుతుంది. చిన్న ఫ్యూచర్ అయినా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అప్పుడు నేను అర్థం చేసుకున్నా రియల్ లెర్నింగ్ స్టార్ట్స్ వెన్ ఎవ్రీథింగ్ కనెక్ట్స్. సో డే 62లో నేర్చుకున్న లెసన్ స్మాల్ ఫీచర్స్ బిల్డ్ చేయడం వల్లనే ఫుల్ స్టాక్ క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఫ్యూచర్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడం, యూఐ ప్లస్ ఫ్లో బెటర్ చేయడం గురించి షేర్ చేస్తాను. దిస్ ఇస్ డే 62 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బై.